సిటీ న్యూస్ కి స్వాగతం. DNR కేసు రాష్ట్ర ప్రచార కార్యదర్శిని. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు కామల్ ఐలన్న రాష్ట్రం మొత్తం కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వడానికి బైక్ ర్యాలీగా వెళ్ళి వినతిపత్రం ఇవ్వడానికి ఆదేశాలు పంపడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఏంటంటే మా కార్మికుల డిమాండ్ ఉన్నవి. వెల్ఫేర్ బోర్డు నుండి బోగస్ కార్డులను వేరువేయాలి. మాకు మీ సేవ ద్వారా ఇచ్చే కార్డులను రద్దు చేయాలి. మాకు వెల్ఫేర్ బోర్డు నుండి తీసుకున్న 2009 కార్డులు ఇవ్వడం జరిగింది. ఆ కార్డులను మాకు ఇప్పటి వరకు కూడా రెన్యువల్ చేస్తలేరు. నిజమైన కార్మికుడు 2009 నుండి ఉన్నాడు కాబట్టి 2009 కార్డులను రెన్యువల్ చేయాలి. అదేవిధంగా 10 లక్షల బైకులు మాకు ఇవ్వాలి. 1,00,000 బైకులు పోయిన అసెంబ్లీలో హరీష్ రావు పోయిన ప్రభుత్వం ప్రకటించింది. అది వద్దు, ఏ కార్మికుడు కూడా సరిపోవని మేము ధర్నా చేసి వాటిని బంద్ చేస్తే మాకు 10 లక్షల బైకులు కావాలని డిమాండ్ చేసినాం. ఇప్పుడు కూడా 10 లక్షల బైకులు ఇస్తే అది నిజమైన కార్మికులకు అందరికీ అందుతాయని మా యొక్క ఉద్దేశం. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన కార్మికునికి, ఎందుకంటే కష్టం చేసి 50 సంవత్సరాలు నిండిన కార్మికునికి పెన్షన్ రూపకంగా 5,000 రూపాయలు ఇవ్వవలసిందిగా మా డిమాండ్లో ఉంది. అదేవిధంగా ప్రతి కార్డు రెన్యువల్ అయితే లేదు, రెన్యువల్ చేయాల్సింది కదా మేము డిమాండ్లను పెట్టినాము. అదేవిధంగా కార్మికులు కష్టపడితే శస్త్రరూపకంగా వచ్చిన డబ్బు వెల్ఫేర్ బోర్డులో ఉన్నది. ఆ డబ్బుకు ఇంతవరకు వెల్ఫేర్ బోర్డుకు చైర్మన్ లేడు. ఆ చైర్మన్ నియమించాలని మా డిమాండ్ ఉన్నది. ఇప్పుడు కనీసం 6 నెలలు అవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు కార్మిక శాఖ మంత్రిని కూడా ప్రకటించలేదు. అదేవిధంగా మేము కార్మిక శాఖ మంత్రి రావాలి, మాకు వెల్ఫేర్ బోర్డులో మా కార్మికుడు చైర్మన్గా ఉండాలనేది మా డిమాండ్. ఇట్లాంటి మా డిమాండ్లు మా కార్మిక చైర్మన్కి అర్థమైతే మా కష్టాలైనా ఏమైనా కార్మికులకు అందవలసిన మా చెస్ రూపంగా వచ్చిన రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టాలి, కార్మికునికి ఎట్లా ఇవ్వాలి అనేది మా చైర్మన్కే తెలుసు. కాబట్టి కార్మికుడే చైర్మన్గా ఉండాలనే మా కోరిక. అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాలో మేము వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ వరంగల్ వెంకటరామ్ నుండి హన్మకొండలో ఉన్న వరంగల్ కలెక్టర్కు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. జై కార్మిక. మా రాష్ట్ర పిలుపు మేరకు కామల్ ఐలన్న గారు సామాజిక శక్తి, శ్రమశక్తి అవార్డు గ్రహీత కాబట్టి మాకు పిలుపు మేరకు రాష్ట్ర నాయకత్వంలో బైక్ ర్యాలీ పిలుపునిచ్చిండు. కనుక పిలుపు 10 రంగాల కార్మికులకు వర్తిస్తుంది. 10 రంగాల కార్మికులకు మాకు ఎలాంటి లబ్ధి పొందడం లేదు. ఎందుకంటే మేము ఇంత కష్టం చేసి మేమే బిల్డింగ్లు కడతాము, మేమే గుళ్ళు కడతాము, మేమే మసీదులు కడతాము, మేమే చర్చిలు కడతాము, మేము మళ్ళీ పాకలా ఉండవలసి వస్తుంది. కాబట్టి మాకు ఖచ్చితంగా మా శస్త్ర రూపకరంగా వచ్చిన డబ్బులు మాకే వర్తించాలి. మాకు ఒక చైర్మన్ పెట్టాలి. మాకు చైర్మన్ పెట్టి మాకు వచ్చిన డబ్బులు మాకే వర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 5,000 పెన్షన్స్ రావాలని కోరుతున్నాము.
నిరంతరం ఉన్న కార్మికునికి అది జీవితకాలము కార్డు వర్తించాలని కోరుతున్నాము. అలాగే రసీదు అనేది ఇచ్చిండ్రు, రసీదు చేయబట్టి చాలా ఇబ్బందులు జరుగుతుంది, కార్మికులకు లబ్ధి పొందుతలేరు. కాబట్టి రసీదు రద్దు చేయాలి. అదే కార్డు మీదనే మనకు డబ్బులు బెనిఫిట్, యాక్సిడెంట్ అయినా కానీ ఎవరైనా చనిపోయినా కానీ బెనిఫిట్ పొందడానికి కార్డు రూపకరంగానే డబ్బులు ఇవ్వాలని గవర్నమెంట్ని మేము కోరుచున్నాము. గత ప్రభుత్వము మాకు 1,00,000 బైకులు ఇస్తానన్నది మాకు సరిపోవని, మాకు మినిమం ఒక 10 లక్షల బైకులు ఇస్తే మాకు అర్హులైన ప్రతి ఒక్క కార్డు ఉన్న వారికి ఈ యొక్క బైకులు వర్తిస్తాయని కోరుతున్నాము. ఇలా అన్ని రంగాల కార్మికులు చాలా ఇబ్బందితో వెనుకబడి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు మేము కొట్లాడేది ఈ శస్త్ర రూపకరంగా వచ్చిన డబ్బులన్నీ మాకే వర్తించి మాకు చైర్మన్ పెట్టి మా హక్కులు మాకు సాధించాలని మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. తప్పకుండా మా యొక్క హక్కులు, మా యొక్క డిమాండ్స్ మాకు నెరవేర్చేలాగా ఈ యొక్క ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటూ ఈ యొక్క సమయం ఇచ్చిన మీ అందరికీ ఈ యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఉన్న అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, తోటి కార్మికులు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సమయం ఇచ్చిన మీ అందరికీ ముగిస్తున్నాను.